ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సో మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, జనరేషన్స్ ఎట్లాగా మారిపోతూ ఉన్నాయి, ట్రెండ్ ఎట్లాగా స్పీడ్ అవుతుంది అని కదా. ఏది ఫాస్ట్ అయినా, ఏది ఎంత ట్రెండింగ్లోకి వెళ్ళినా, ఏవి ఎంత వైరల్ అయినా కూడా ఒక్కరిని మాత్రం ఎవ్వరూ బీట్ చేయలేరు. ఉమ్, వాళ్ళే గురువు. ఆ చాలా టెక్నాలజీ వచ్చేసిందండి. ఓకే, టెక్నాలజీకి అధిష్టానం. ఆ చాలా నాలెడ్జ్ అప్డేట్ అవుతుందండి. ఆ నాలెడ్జ్ అన్నింటికి కూడా ఆల్రెడీ ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే నాలెడ్జ్ అంతా కూడా మనకి ఆల్రెడీ వేద జ్ఞానంలో చెప్పబడి ఉంది. అది మనకి ఇచ్చింది గురువు. ఎవరు ఎవరు అందించి పెట్టారు? ఆల్రెడీ ఇంత ట్రెండింగ్లో, ఇంత ఫాస్ట్ అప్డేటెడ్ వరల్డ్ కంటే కూడా ఫాస్ట్ ఉన్నది ఎవరు? ఆయననే మనం భగవాన్ వేదవ్యాసుల్లాగా చూస్తున్నాం. సో ఆ వేదవ్యాసుడి యొక్క జన్మదినం, వేదవ్యాసుడి యొక్క జయంతినే మనం గురు పూర్ణిమ లాగా లేదా వ్యాస పూర్ణిమ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఎవరండి ఈ వేదవ్యాసుడు? ఆయనకి మనకి ఏం కనెక్షన్? మనం ఇప్పుడు ఈ లైక్ మోడర్న్ వరల్డ్లో ఇన్ని మెటీరియలిస్టిక్ కంఫర్ట్ లగ్జరియస్ లైఫ్లో జీవిస్తున్నాం. ఎక్కడో కొన్ని సంవత్సరాలు యుగాల ముందు ఉన్న ఆయనకి మనకి ఏంటి సంబంధం అని గిట మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, మనకు కావాల్సిందంతా ఇప్పుడు మనకి ఏదైనా అందుబాటులో ఉంది, నాలెడ్జ్ జ్ఞానం అని గిట మనం అనుకుంటే అదంతా భగవాన్ వేదవ్యాసుల ద్వారా మనకి అందుతున్నది. సో వేదవ్యాసుల ఆ, గొప్పతనాన్ని మనం ఒకవేళ ఒక రెండు మూడు లైన్స్లో చెప్పుకోవాలి అనుకుంటే గనక, ఫస్ట్ మనకి జ్ఞానం ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే ఏది కూడా మనకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఏది కూడా మనం ఎంజాయ్ చేయలేము, మనం సంతోషంగా ఉండను కూడా ఉండలేము. దానికి కావాల్సిన ఆ ఉండకూడ అది పొందకుండా ఉండే విధంగా, అంటే సంసారంలో పడి దుఃఖాలు పొందకుండా ఉండే విధంగా మనం బయట ఎలా పడాలి అని నేర్పించగలిగే జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు అందించింది భగవాన్ వేదవ్యాసులు. సో ఫస్ట్ ఈ నాలెడ్జ్ అంతా కూడా వేదం అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అంతా కూడా గురువుల యొక్క వాళ్ళ శిష్యులకి డైరెక్ట్గా వెళ్ళిపోయేది. సో వాళ్ళు రిటర్న్ ఫామ్లో ఎక్కడ పెట్టలేదు. సో అలాగా గురువులు శిష్యులకి చెప్తూ చెప్తూ అట్లాగే కంటిన్యూ అవుతూ వచ్చేది. కానీ ఇది మనకు అందించాలి, ఇది గురు శిష్య పరంపర ద్వారా మెమరీ కొంచెం కూడా పోకుండా ఫుల్ ఫ్లెడ్జెడ్గా రావడానికి ఫస్ట్ మనకి కంపైల్ చేసింది భగవాన్ వేదవ్యాసులు. సో ఉన్న జ్ఞానాన్ని మొత్తం టాపిక్ వైజ్గా లేదా కంటెంట్ వైజ్గా మనకి 4 వేదాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఊహించండి, ఒక స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉంటే ఆర్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ మనకి చేయమని ఇచ్చినప్పుడు, కానీ ఒక ప్రాజెక్ట్ ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్లో, సపోజ్ 7th క్లాస్ వాళ్ళకి సైన్స్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. లేదా ఆ టెక్స్ట్ బుక్ మనం క్రియేట్ చేయాలి. ఆ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, ఆ ఇయర్కి సంబంధించిన చాప్టర్స్ అన్నీ రాయాలి అని అంటే వెనకాల ఒక టీమ్ ఆఫ్ స్పెషలైజ్డ్ టీచర్స్ వర్క్ చేస్తారు. టీచర్సే కాదు, దాన్ని ఎట్లాగా
మనం మార్కెట్లోకి తీసుకురావాలి. ఆ ఏజ్ పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది? సైకలాజికల్గా ఆలోచించే వాళ్ళు, గ్రూప్ ఆఫ్ టీచర్స్, ఎడ్యుకేషన్, పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు, ఒక టీం అంతా కూడా వర్క్ చేస్తారు. అలాగా మనకి కేజీ టు పీజీ ప్రతి చాప్టర్లో, ప్రతి కంటెంట్లో ఏ సబ్జెక్ట్లో ఏది ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అది నెక్స్ట్ లెవెల్కి వచ్చే ఏజ్ మైండ్ సెట్కి సబ్జెక్ట్ ఎలా పెంచాలి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ఆలోచించండి. ఎంత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. అదేమైనా ఇట్లాగా అనుకుంటే అయిపోయే నాలెడ్జా? కాదు కదా. అండ్ ఆ పిల్లలకు అర్థం కావాలి, అది వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవ్వాలి. సో ఈ విధంగా అఫ్ కోర్స్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సక్సెసా కాదా అని చెప్పట్లేదు, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్, టీమ్ ఎఫర్ట్ ఇదంతా ఉంటుంది కదా. ఏది కేజీ టు పీజీ సమ్ డిఫరెంట్ కోర్సెస్ని మనం చూసుకుంటే గనక, అలాంటిది ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం, మనకి సంబంధించిన జ్ఞానం, ఈ ప్రపంచంలో ఏదైనా కొత్తది ఇన్వెంట్ అవ్వబోతుంది అని అంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ప్రతి ఏజ్లో వాళ్ళకి ప్రతి టైం పీరియడ్లో అర్థమయ్యే విషయాన్ని మొత్తం మనకి కంపైల్ చేసి రెడీమేడ్గా పెట్టిన గొప్ప గురువు వేదవ్యాసుడు. ఇమాజిన్ హిస్ కెపాసిటీ, ఇమాజిన్ హిస్ థింకింగ్ కెపాసిటీ ఎంత ఉండుంటది. కొంచెం మనకి ఎవరైనా హైఫై పాయింట్స్ చెప్పగానే, అసలు మన సూపర్ ఐడియా ఇవ్వగానే, వావ్ ఇస్ సో షార్ప్ అండి, ఎంత ఇంటెలిజెంట్ అండి. ఈ మధ్య మనకి చాలా సోషల్ మీడియాలో కూడా ఎవరైనా చిన్న చిన్న పిల్లలు కొన్ని కొన్ని శ్లోకాస్ ఇలా చెప్పంగానే, ఎంత క్యూట్, ఎంత బాగా చెప్తున్నారు, ఎంత చిన్న పిల్లలు అని చెప్పేసి మనం అంటున్నాం. వేదవ్యాసులు ఆయన లైఫ్ టైంలో ఎన్ని వర్క్స్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, మనం అది చదవడానికి మన లైఫ్ టైం సరిపోదు. మీరు చూస్తే గనక ఒక వేదం తీసుకొచ్చి చదవండి, చూడండి అమౌంట్ కంటెంట్స్ చూడండి, మన లైఫ్ టైం ఊరికే పేజెస్ గో త్రూ అవి ఏం రాశారో చూడడానికే మన లైఫ్ టైం అయిపోతుంటది. అలా అయిపోతుంటది ఇంకా లైఫ్ టైం. అండ్ ఆయన లైఫ్ టైంలో ఇవన్నీ రాయడం జరిగింది. 4 వేదాలు అంతేనా? కాదు. దాని తర్వాత అష్టాదశ పురాణాలు. సో వేదాలంటే హైఫై అండి, మాకంత అర్థం కాదు అని అనుకునే వాళ్ళకి స్టోరీ బేస్డ్, అంటే ఇట్లాగా ఉంటుంది లైఫ్, ఇట్లాగా కొన్ని స్టోరీస్ ఉంటాయి అని చెప్పేసి రకరకాల ఆ, అవతారాలను తీసుకొని పురాణాలు రాయడం జరిగింది. సో పురాణాలలో చాలా సందేహాలు రావచ్చు. వాటికి వేదాంతం అర్థం ఏదైతే ఉంటుందో అటు సైడ్ మనం అప్పుడు అలా వెళ్తాము అని చెప్పేసి పురాణాలు రాయడం జరిగింది. ఇంతేనా? ఇంత హెవీ హెవీ ఉంటే ఎట్లా అండి? చాలా ఇంటలెక్చువల్ మేము, నాకు ఇట్లా స్టోరీస్ వద్దు, మేము చాలా షార్ప్, మేము చెప్పగానే అర్థం చేసుకుంటాం అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళ కోసం బ్రహ్మసూత్రాలు రాశాడు. జస్ట్ సూత్రం అంతే. ఎంత అర్థం చేసుకుంటారో, ఏం అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. సో బ్రహ్మసూత్రాలు ఇలా కాదు, ఇలా అంతా రాసిన తర్వాత కూడా వేదవ్యాసులు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండొచ్చు, ఇంత కొండంత జ్ఞానం ఉన్నా కూడా ఇంకా కూడా అందించే విషయాలు ఉన్నాయి అని గుర్తించి ఆలోచిస్తూ ఉన్నారంట. అప్పుడు నారద మహర్షి యొక్క సజెషన్ తోటి ఆయన భాగవతం రాయడం జరిగింది. భాగవతం శ్రీకృష్ణ చరిత్ర, కంప్లీట్గా శ్రీకృష్ణుడి గురించి ముందు వెనక జరుగుతున్న స్టోరీస్ అన్నీ కూడా భాగవతంలో అద్భుతంగా రాయడం జరిగింది. ఇంతటితో ఊరుకోకుండా ఇంకా మనకి అద్భుతమైన మహాభారతాన్ని కూడా అందించడం జరిగింది. అవునా? సో దాంట్లో మనం రోజు చూస్తున్న ఇమీడియట్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇన్స్టంట్ నాలెడ్జ్ ఏది అనుకున్నా సరే అంత అవసరమైన భగవద్గీతను కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మన లైఫ్లో అసలు మనకి ఇంకా డిస్కంఫర్ట్ ఉండాల్సిన పరిస్థితే లేదు. ఇదేదో వస్తే మాకు తెలియదండి, ఇదేదో వస్తే మాకు ప్రాబ్లం అండి, మాకు కష్టమవుతుందండి అని అనుకునే అవకాశమే లేకుండా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి అంత జ్ఞానాన్ని అందించడం జరిగింది. చిన్న పిల్లలకి తల్లి అటు ఇటు పడిపోకుండా, ముందుకి వెనక్కి పడిపోకుండా, కింద మెత్తగా ఉండడానికి అన్ని అరేంజ్ చేసి పెడుతుంది కదా. అట్లా మనకి మన గురువులు సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చారు. సో అలాంటి గురువులని, వాళ్ళ గురించి ఆలోచించి కృతజ్ఞతా భావాన్ని పెంచుకొని
మనం సాధనలో ముందుకెళ్ళడానికి గురు పూర్ణిమ అనేది ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. గురు పూర్ణిమ అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకండి? గురువులు ఉన్న వాళ్ళే కదా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకిది కామన్ ఫెస్టివల్ కాదు. అండ్ ఇదొక ఫెస్టివల్ కూడా లాగా కాదు. అంటే ఈరోజు ఒక్కరోజే అన్నట్టు కాదు. కానీ భగవాన్ వేదవ్యాసుని జన్మదినాన్ని ఉద్దేశించి ఆషాఢ పూర్ణిమలో వచ్చేదాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ సెలబ్రేషన్ అంటే హడావిడిగా బయటికి వెళ్ళేదో చేసేసేది, లేకపోతే మనం అంత మంది మార్బాటంలో కలిసేది కాదు. మన ప్రయాణం ఇంకా లోతుగా జరగాల్సింది. మన మనస్సులో, మన బుద్ధిలో మన కల్మషాలను తొలగించుకొని మనం ఇంకా భగవంతుడి సన్నిధికి వెళ్ళాల్సిన రోజు. సో ఈ రోజు మనం ఏం కోరుకున్నా, ఎంత కోరుకున్నా ఇంటూ 100 టైమ్స్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్క సాధకుడు, ఆధ్యాత్మిక సాధకుడు ఎస్పెషల్గా అనుకున్న మార్గంలోకి, ఆ ఆత్మ సాక్షాత్కారం పొందే విధానంలోకి ఆ ఇంపార్టెంట్ పర్సన్ అయిన గురువు ఎవరైతే ఉన్నారో ఆయనని కంప్లీట్గా మనసులో ధ్యానిస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహ భాషణంతో ముందుకి వెళ్ళే రోజు ఈ గురు పూర్ణిమ రోజు కదా. మనకి వివేక చూడామణిలో చెప్తా బాగుందండి, గురువు గారు చెప్తున్నారు వేదవ్యాసుల యొక్క జయంతి. దెన్ సో వేదవ్యాసుడు అంటే ఎవరు? వేదవ్యాసుడన్నా గురువు అయినా సరే ఒక పర్సనాలిటీ కాదు, ఒక రూపం కాదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక తత్వం. మనకి గురువు అని అంటే రూపం అనుకున్నన్ని రోజులు జ్ఞానం అర్థం కానట్టే. గురువు అంటే ఒక 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 ఇన్స్టిట్యూషన్, ఒక ఒక నాలెడ్జ్ ఉండే ఒక భండారం, జ్ఞాన భండారం. ఆయన ఒక ఫిజికల్గా ఒక మనిషి, ఒక రూపం అని మనం ఆలోచించాల్సిన అవసరం అంతవరకు ఆలోచిస్తే అక్కడి వరకే మన పరిధి. కానీ అవి దాటి ఆయన చెప్తున్న జ్ఞానం పైన దృష్టి పెట్టినాం అనుకోండి, ఏం చెప్తున్నాడు భగవంతుడు ఎవరు, అది ఆ తత్వాన్ని నిరూపించి చూపించేది మనకి గురువు. సో గురువు ఎవరు మరి? ఎవరి పేరైతే గురువు ఉందో వాళ్ళే గురువు కదా. మధ్య ఎవరి పేరంటే వాళ్ళ పేరు గురువు ఉంటుంది. టైం పాస్కి అట్లాగా పేర్లు పెట్టి పిలుస్తుంటాం. కాదు కాదు, గురువు అనే అక్షరానికి పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఒక అర్థం ఏంటి? మన లోపల ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడే గురువు. అజ్ఞాన అంధకారం చాలా ఉంది, కట్టలు కట్టలుగా ఉంది. మనం ఊహించని కూడా ఊహించలేం కదా. మరి ఈయన ఎలా తొలగిస్తున్నాడు? ఎప్పుడు టార్చ్ పట్టుకొని ఉంటాడా గురువు అని అంటే లేదు. ఆయన ఒక జ్ఞాన స్వరూపం. ఆయన సన్నిధిలో ఉన్నంత మాత్రాన, ఆయన చెప్తుంది విన్నంత మాత్రాన మన యొక్క జన్మ జన్మల అజ్ఞాన సంస్కారాలన్నీ కూడా తొలగిపోతాయి. సో దాన్ని ఏమంటున్నారు వివేక చూడమనిలో? మరి గురువు ఎలాగా అండి అని అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అనే ఒక రెండు క్వాలిటీస్ చెప్తున్నారు. శ్రోత్రియ అంటే చాలా విన్నవారు, ఓకే, చాలా ఆల్రెడీ విని ఉన్నవారు. సో ఇక్కడ ఏం విని ఉన్నారు? ఎవరు పడితే వాళ్ళు ఎలా గురు అయిపోరు కదా. ఏదో మాట్లాడినంత మాత్రాన శాస్త్ర జ్ఞానం విని ఉండగలగాలి. ఉమ్, శాస్త్రం ఏం చెప్తుంది, ఆధ్యాత్మిక శాస్త్రం ఉపనిషత్ జ్ఞానం ఏం చెప్తుంది, అది విని ఉన్నవాళ్ళు. దెన్ బ్రహ్మనిష్ట అంటే అది విని, చాలా మంది వినుంటారు కావచ్చు, కానీ విని ఆ తత్వంలో నిలబడిన వాడు ఎవరైతే ఉన్నారో శ్రోత్రియ బ్రహ్మనిష్ట, ఆ నిష్టలో ఉన్నవాడిని మనం గురువుగా స్వీకరిస్తున్నాము. సో ఆ గురువు సన్నిధిలో కానీ ఆ గురువు యొక్క జ్ఞానంతో మన జన్మ జన్మల అజ్ఞానం కూడా పోతుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అంతేనా? ఈ రెండు క్వాలిటీస్ ఉంటే గురువు అనుకోవచ్చా? అవునండి. అయితే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎవరెవరికి ఇవి రెండు ఉన్నాయి, ఎవరెవరికి ఇవి లేవో వాళ్ళంతా అవుట్. సరే, శ్రోత్రియ చెక్ చేసుకుంటాం కానీ ఆయన బ్రహ్మనిష్ఠలో ఉన్నాడా లేడా మనం ఎలా చెక్ చేసుకుంటాం? సో ఇది మనం ఏదో చెక్ చేసుకోవడానికి కాదు, గురువు ఆ స్థాయిలో ఉంటాడు అని. గురువు ఆ స్థాయిలో ఉన్నది మనం చెక్ చేసుకోవాలంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలి కదా. వెళ్ళనప్పుడు ఎలా కనుక్కుంటాము కదా. అంతేకాదు వివేక చూడమనిలో ఇంకా కూడా కొన్ని లక్షణాలు చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి అహేతుక దయా సింధు. గురు ఎలా ఉంటాడట అంటే అహేతుక దయా సింధు. సింధు సముద్రం, దయా సింధు కరుణా సముద్రుడు. అహేతుక అంటే ఏ రీజన్ లేకుండా కూడా మన మీద సముద్రం అంతా కంపాషన్, దయ కలిగిన వాడు.
ఆలోచించండి, మన జీవితంలో మనం చేసే పనులకి ఒక్కొక్కసారి మన బిహేవియర్ని చూస్తుంటే మనకే క్షమించుకోవాలనిపించదు. ఛీ, నేను ఇలా చేశానా, చిచ్చి నేను ఇలా ఉన్నానా అని అనుకుంటాం. కానీ ఏ రీజన్ లేకుండా కూడా గురువు మనల్ని క్షమించి ఆయన దయతో ఆయన ప్రేమతో మనల్ని దగ్గర తీసుకొని ఇంత జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎందుకు? అహేతుక, రీజనే లేదు, రీజన్లెస్. ఒకరిని మనం ప్రేమిస్తున్నాము, ఒకరిని మనం దగ్గర తీసుకున్నాము, ఒకరికి మనం ఏదైనా చెప్తున్నాము అంటే ఏదో బెనిఫిట్ ఆశిస్తూ ఉంటాం. ఏదో వీళ్ళ తర్వాత మనకి యూజ్ అవుతారు, లేకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద మనుషులు తెలుసు, సమ్ ఫిజికల్, ఫినాన్షియల్, ఏదో ఒక మెటీరియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రపంచంలో వ్యావహారికంగా. కానీ గురువు మన నుంచి ఏది ఆశించకపోగా అసలు మనం దేనికి అర్హులమని ఆయన మనల్ని క్షమించి దగ్గర తీసుకుని ఇవన్నీ చెప్తున్నాడు. మనం ఏం చేశామని, మనం అంత గొప్ప వాళ్ళమా? మనం పెద్ద అదా కాదు కదా. ఏం చేశాము? బట్ స్టిల్ అహేతుక దయా సింధు. సో అట్లాగా మనం ఏదో చేసి ఉంటాం, ఏదో చేసి వేస్ట్ ఫెలోస్ అని అయితే కాదు, ఏదో ఒకటైతే చేసి ఉంటాం. ఏం చేసి ఉంటాం అనేది మనకు తెలీదు, కానీ మనం ఏం చేశాము అనేది ఆయన చూడట్లేదు. ఆయన మనం ఎలా ఉన్నా కూడా ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తున్నాడు. మరేం చేసి ఉంటాము? మన లోపల ఉన్న లక్షణాలని బట్టి మనం గురువుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. శాస్త్రమైనా ఎవరైనా చెప్తున్నారు, గురువు మన దగ్గరికి వస్తాడు. గురువు వస్తాడా, నడుచుకుంటూ వస్తాడా, ఫ్లైట్లో వస్తాడా, ఇంటికి వస్తాడా, పక్కింటికి వస్తాడు, ఇలా కాదు, మన జీవితంలోకి వస్తాడు. ఎట్లయినా సరే, ఎక్కడి నుంచైనా సరే, ఎప్పుడైనా సరే. కానీ మనకి ఆ ఆర్తి పెరగాలి. నాకు ఇది, నేను ఏ జీవితంలో అయితే ఉంటున్నానో ఇది నాకు సరిపోవట్లేదు, ఇది నాకు నచ్చట్లేదు, నేను ఇంకా ఏదో పొందాలి, నేను ఇంకా గొప్పతనాన్ని, గొప్ప ప్రశాంతతని, గొప్ప సుఖాన్ని ఏదో తెలుసుకోవాలి అనే ఒక తీవ్ర బలమైన ఆశ కలగాలి మన లోపల. టైం పాస్గా ఏదో వైరాగ్యం వచ్చి ఎవరో తిడితే, ఎవరో మనల్ని నిందిస్తే, ఈ చూసారా అండి, ఫైనాన్షియల్గా మేము స్టేబుల్ లేము, రిలేషన్షిప్లో మేము బాలేము అని మనకు వచ్చే నిరాశలతో కాదు మనం కోరుకోవాల్సింది. అలా వచ్చిందంటే తాత్కాలికం లేదా మధ్యమ వైరాగ్యం లాగా. బట్ తీవ్ర వైరాగ్యంతో, తీవ్ర ముముక్షుత్వంతో, సాధనా చతుష్టయంలో చెప్తారు కదా, వివేకం వస్తుంది ఫస్ట్. వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది నా జీవితంలో, ఇది కాదు కదా, ఇంకేదో ఉంది కదా. ఆ ఇక్కడ మన జరిగే వాటి మీద పెద్దగా ఆసక్తి ఏమి ఉండదు, మనకి ఇంకేదో గొప్పది ఉంది అని అనిపిస్తుంది. అప్పుడు వచ్చే వైరాగ్యంతో మన ఇంద్రియ నిగ్రహాల వల్ల, మనస్సు ఇంద్రియం నిగ్రహం చేసుకొని ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఇంకా గొప్పదేదో ఉంది, ఇంత ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు ఇంకెంత గొప్పవాడు అయి ఉంటాడు అని ఆలోచించినప్పుడు కోరుకుంటున్న ప్రశాంతత ఉందా, సాత్విక ప్రశాంతత, ఆ ముముక్షుత్వం అంటే మోక్షం కావాలి అనే కోరిక, ఇలాంటి లక్షణాలు మనలో కలిగినప్పుడు గురువు మన జీవితంలోకి ఎంటర్ అవుతాడు. మనం వెళ్ళి మార్కెట్లో కొనుక్కోవడానికి ఒక వస్తువు కాదు, మనకిష్టమైన ఐటమో లేకపోతే మనకిష్టమైన సెలబ్రిటీ హీరోనో కాదు గురువు. మన లోపల ఈ క్వాలిటీస్ పెరిగినప్పుడు గురువు మన జీవితంలోకి వస్తాడు. అదే మనకి స్వామి చిన్మయానందజీ గురుదేవులు చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్లో చెప్తారు. ఎప్పుడైతే ఒక పువ్వు అది అక్కడే ఉంటుంది, పువ్వులు చెట్లు ఏం కదలవుగా, అవి అక్కడే ఉంటాయి, కానీ అక్కడే ఉండి అద్భుతంగా కింది నుంచి సారం అంతా తీసుకొని ఒక టైంలో అది అక్కడే వికసిస్తుంది. ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి, ఏదో దేశంలో నుంచి వస్తుంది తుమ్మెద, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో ఆ పువ్వు అక్కడే ఉండి వికసించినప్పుడు తుమ్మెద ఎట్లయితే వస్తుందో, మన లోపల ఉత్తమ గుణాలు, ఉత్తమ గుణాలతోటి మనం వికసించినప్పుడు భగవంతుడు మన జీవితంలోకి గురువుని పంపిస్తాడు. ఓకే. బాగుందండి. గురువెవరు? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. అందరి జీవితంలోకి వస్తాడా? ఎస్, ఖచ్చితంగా. ఎవరికైతే కావాలి అని అనుకుంటున్నారో, ఆ సాధనా చతుష్టయం శిష్యుడి లక్షణాలు ఏవైతే అవి పెంచుకుంటున్నారో, ఒక రోజు 2 రోజులు వచ్చి బాధపడితే రాదు. ఓకే. మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో సంస్కారాలు పట్టుకొని వచ్చాం, ఎన్నో చెత్త సంస్కారాలు పట్టుకొని వచ్చాం. సో అవన్నీ శుద్ధం అవ్వాలి, నాకు కావాలి అనే తీవ్ర వాంఛ కలగాలి.
అవి కలిగినప్పుడు ఆ సిచ్యువేషన్ భగవంతుడే కలుగజేస్తాడు. అదే గురు అవతారం. అట్లాగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి వచ్చే ఉంటారు కదా. చిన్నగానో పెద్దగానో ఏదో ఒక విషయంలో. ఒకసారి ఏమైందట అంటే ఒక చిన్న పిల్లాడు తప్పిపోయిందంట ఎక్కడో రోడ్డు పైన. ఒక 5, 6 ఏళ్ల పిల్లాడు తప్పిపోయిండు. సో బయట తప్పిపోతే ఏం చేస్తారు పిల్లలు? ఏడుస్తున్నాడు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించారు, గుర్తుపట్టారు వీడెవడో తప్పిపోయినట్టున్నాడు అని చెప్పేసి. ఏం చేస్తారు? దగ్గరికి వచ్చి అరే బాబు ఏడవకు అని చెప్పేసి ఊరుకోబెడతారు. లేదంటే కొంతమంది చిన్న పిల్లాడు కదా ఏడుస్తున్నాడు, వాటర్ తాగు నాన్న, ఇదేదో తిను, సో చాక్లెట్ తిను, బిస్కెట్ తిను అని ఇస్తూ ఉంటారు. కొంతమంది సరే చిన్న పిల్లాడు కదా బొమ్మలు ఇస్తే ఆడుకుంటాడు అని చెప్పేసి తీసుకెళ్తుంటారు. కొంతమంది అయ్యో పాపం వీడికి ఎవరు లేరు తప్పిపోయాడు అని చెప్పి అక్కడ ఇక్కడ పక్కన ప్లేస్కి ఇంకో ప్లేస్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటారు. కానీ యాక్చువల్గా చేయాల్సింది ఏంటి కదా? ఆ హడావిడిలో ఒక్కడెవడో వచ్చి ఫస్ట్ నువ్వు ఎవరు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియజేసుకొని మా వాడిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్లో డ్రాప్ చేసి వస్తాడు. అది కదా జరగాల్సింది. అట్లాగా మన జీవితంలో మనం ఏడుస్తున్నాము, బాధపడుతున్నాము, సంసారంలో పడ్డాము అని అంటే రకరకాల మనుషులు రకరకాలుగా కావాల్సిన ఇస్తారు. కొందరు ఉండడానికి, కొందరు తినడానికి, కొందరు తాత్కాలికంగా సంతోషంగా ఉండడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయపడతారు. కానీ ఒక గురువు మాత్రమే మనల్ని, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మన గమ్యస్థలం ఏదైతే ఉందో ఆనంద స్వరూపమైన మన రూపం, మన ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తాడు. అది ఓన్లీ గురువు మాత్రమే చేస్తాడు. సో అలాంటి గురువుకి మనం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండనే ఉండాలి. గ్రాటిట్యూడ్. అయితే గ్రాటిట్యూడ్ అనేది ప్రతిరోజు ఉండాలి. బట్ స్టిల్ ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో మాత్రం ప్రపంచంలో ఎవ్వరు ఎలాంటి గురువులున్నా వాళ్ళకి ఇంకో గురువు ఉండుంటాడు కదా. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గురువులని తలుచుకొని, ఎంతమంది శిష్యులున్నా వాళ్ళు వాళ్ళ గురువులను తలుచుకొని, వాళ్ళు ఒకప్పుడు శిష్యుల్లాగా ఉన్నప్పుడు ఎన్నో మిస్టేక్స్ చేసుంటారు, ఏవో చేసుంటారు. ఇవన్నీ క్షమించి వదిలేసి ముందుకు తీసుకొచ్చిన గురువులను తలుచుకొని అందరూ ప్రార్థించే ఒక స్పెషల్ డేనే ఈ గురు పౌర్ణిమ. ఓకే. సో అట్లాగా మనం ఆలోచిస్తే గనక ఎన్నో యుగాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది గురువులు త్యాగ స్వరూపంగా నిస్వార్థంగా పరంపరని కొనసాగిస్తూ ఉన్నారు. గురు శిష్య పరంపరని కొనసాగిస్తున్నారు. నాట్ ఈజీ. మీరు ఆలోచించండి, ఒక ఫ్యామిలీ లీనియేజ్ కానీ, ఒక ఫ్యామిలీ వాల్యూస్ కానీ, ఒక ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కానీ కొన్ని జనరేషన్స్ని బట్టి అది రావాలి అంటే అంత ఈజీయా? ఎక్కడో ఎవరో కల్తీ చేసేసి ఉంటారు. బట్ గురు శిష్య పరంపర నో. ఎవ్వరు ఏ స్వార్థంతో చేయలేదు ఈ పరంపరలో. అందరూ నిస్వార్థంగా, అందరూ త్యాగంతో వాళ్ళు ఇంకో జనరేషన్కి ఇంకొకరికి అందాలి అని చెప్పేసి. ఏమో ఎవరికి తెలుసు, ఇప్పుడు మనకి ఇంత లగ్జరీ కంఫర్ట్స్ ఉంటే మనం ఈ నాలెడ్జ్ వింటున్నాం. ఒక్కొక్కరు ఎలాంటి పరిస్థితులలో, క్లైమాటిక్ కండిషన్స్లో, ఆ బయట ఏ ఏ నిత్యావసరాలు లేకుండా ఎలా విన్నారో వాళ్ళు. వాళ్ళ వాళ్ళ సాధనలు ఎంత కష్టంగా ఉన్నాయో మనకి ఇప్పుడు మార్నింగ్ 6కి లేచి సాధన చేయాలి. అమ్మో 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 అమ్మో, 6కి ఎందుకండి, చలికాలంలో కొంచెం లేట్గా లేద్దాము అని చెప్పేసి. లేదు లేదు, మనం ఇప్పుడు ఒకరోజు ఫాస్టింగ్ ఉండాలంటే నువ్వు ఫుడ్ ఫాస్టింగ్ వద్దండి, బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ చేస్తాము అని. ఓ, మనం ఎలా అంటే కంఫర్ట్స్కి ఎలా అలవాటు పడిపోయాం, నిష్ట అనేది రావట్లేదు మనకి. అంతెందుకు మనకి ఈ మధ్య ఎలా అయిపోతుందంటే మీరు ఫుడ్ ఫాస్టింగ్ కాకుండా అట్లీస్ట్ టెక్నాలజీ ఫాస్టింగ్ అన్నా చేయండి అంటే ఫోన్ లేకుండా ఒక రోజంతానా? ఓ నాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. ఏం వస్తాయి మనకి ఇంపార్టెంట్ కాల్స్? ఏం రావు, టైం పాస్ మనకి. జస్ట్ ఏం జరుగుతుంది మనం చూసి మరి ఏమన్నా, ఓ ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసి అప్డేట్ అయ్యి ఏమన్నా ముందుకెళ్ళి అందరికంటే ముందుకెళ్ళి హెల్ప్ చేస్తున్నామా? లేదు లేదు లేదు. ఏమన్నీ వీడియోస్ తీస్తాం, పోస్ట్ చేస్తాం, లైక్స్ కొడతాం. సి మన సాధన ఎలా తగ్గిపోతుంది. ఎలా వస్తాడు గురువు మనకి?
ఈ మధ్య అందరు ఫేక్ అవుతున్నారండి. ఆ ఫేకే అవుతారు మరి. అలాంటి వాళ్ళే వస్తారు. మనం ఇట్లాగా ఫేక్ సాధన చేస్తుంటే, ఆర్ తాత్కాలిక టెంపరరీ సాధన చేస్తుంటే. అది అప్పుడు ఎప్పుడో కష్టం అండి. అప్పుడు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారండి గొప్పవాళ్ళు? ఇప్పుడు అంత టీచర్స్ అయినట్టు లెక్చర్స్ ఎవరంత ఉండరు. ఎందుకుంటారు? మన లోపల ఇంటెన్సిటీయే బయట మనకు కనిపిస్తుంది. మన లోపల ఇంటెన్సిటీ పెంచుకుంటే ఖచ్చితంగా బయట అలా ఉన్న వాళ్ళే మనకు ఎదురవుతారు. మన లోపల లేకపోతే కష్టమే, బయట కూడా మనకు కనిపించరు. ఇట్లాగా మన లోపల లేకపోతే బయట కూడా లేని వాళ్ళే ఎదురవుతారు. ఫేక్ సొసైటీలోనే ఉండాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ మన గురు పరంపర. ఇది బోధించట్లేదు. దేర్ ఈజ్ అ సీరియస్ గురు పరంపర. ఒక్కొక్కరు ఆ, మీరు చూస్తుంటే గనక అందరూ స్వాములు అయిపోయారు, బ్రహ్మచారులు సన్యాసులు అయిపోయారు. నో, ఛత్రపతి శివాజీ వారి గురువు ఎవరు? సమర్థ రామదాసు. ఎలాంటి శివాజీని తయారు చేశాడు! ఎలాంటి రాజ్యం అది! మామూలుగా ఊహించుకోలేం. విజయనగర సామ్రాజ్యం, హరిహర బుక్కరాయలు వాళ్ళ గురువు గారు స్వామి విద్యారణ్య. ఎంత వాళ్ళకి ఎన్ని సజెషన్స్! అంటే ఇన్వేడర్స్ వస్తున్నప్పుడు ప్రపంచంలో కూడా ఎట్లా బ్రతకాలి అని నేర్పించిన గురువులు ఉన్నారు మనకి. ఓన్లీ ఆధ్యాత్మిక విద్య, నువ్వేదో ఆత్మ అలా కాదు, బయట ఎలా బ్రతకాలి, లోపల ఆ తత్వాన్ని ఎట్లా గుర్తుపెట్టుకొని బ్రతకాలి, అలాంటి స్ట్రాంగ్ గ్రేట్ గురువుస్ ఉన్నారు. అది వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి అలా ఉండకూడదు అని కాదు. గురువు ఎంచుకున్న మార్గం రినౌన్సియేషన్, త్యాగశీల మార్గం. కానీ శిష్యులందరినీ ఎవరు త్యాగం చేయమనలే. నువ్వు రాజువి, ఒక దేశం రాజు ఎట్లుండాలి, రాణి ఒక దేశం రాణి ఎలా ఉండాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి, ఒక దేశం ఫినాన్షియల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, జాగ్రఫికల్గా కూడా డెవలప్ అవ్వాలి అని అంటే ఎట్లా డెవలప్ చేయాల్సిన సజెషన్స్ కూడా ఇచ్చిన గురువులు ఉన్నారు మన దగ్గర. ఒక ఒక ఆధ్యాత్మిక మార్గం గురించే చెప్పట్లేదు, బట్ స్టిల్ ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనకి ఎన్నో రకాలుగా నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళ గురించి తలుచుకుంటున్నాం. బట్ గురువులు ఆల్ రౌండర్స్, మనకు కావాల్సిన జ్ఞానం అన్ని విధాలుగా సమకూర్చారు. అందుకే జీవితంలో గురుజీ అంటారు, స్వామి తేజోమయానందజీ, మీకు ఎవరైనా వాచ్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వా ఎంత మంచి గిఫ్ట్, 10,000 వాచ్, దాంట్లో ఏవో ఉంటాయి అవి ఇవి స్పెషల్, ఆ ఎండకు మెరుస్తుంది, వానకి ఇట్లా అవుతుంది. ఈ మధ్య కపుల్ వాచెస్ కూడా వస్తున్నాయి. కపుల్ వాచెస్ అంటే ఇద్దరు పార్ట్నర్స్ షేర్ చేసుకుంటే సమ్ మూమెంట్ కూడా వస్తుంది కదా. అన్నీ బాగున్నాయి, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీకు ఎవరైనా ఇస్తే. మరి మీకు చెయ్యి ఇచ్చిన భగవంతుడి గురించి ఆలోచించారా? చెయ్యలేకపోతే వాచ్ ఎక్కడ పెట్టుకుంటాం కదా. ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంతగా ప్రపంచంలో ఇంత అప్డేట్ అయిపోతున్నాం, ఇంత ఉంది. బట్ ఎస్, మనకు ఆ ఆధ్యాత్మికత విద్యని ఎక్కడ పోయినా సరే మనకు ఆ ప్రశాంతతను అందించే గురువుల గురించి కంపల్సరిగా ఎప్పుడైనా సరే మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞత భావంతో ఉండడం తప్ప మనం ఇంకేమీ చేయలేం వాళ్ళకి. ఓ గురుదక్షిణ నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఏమి కాదు. అందరు గురువులు ఏకదాటిగా ఒకే ఒక ఏమంటారు, యునానిమస్ ఒపీనియన్ లో ఒక్కటే ఒక గురుదక్షిణ కోరుకుంటారు ఎప్పుడైనా సరే. ఏం కోరుకుంటారు? ఇందాక ఇదే క్వశ్చన్ స్కూల్లో కూడా అడిగాను పిల్లలందరూ. ఈచ్ వన్ అని అంటున్నారు. ఒకరు ఇంకొకరికి నేర్పించండి అని అంటున్నారు. యా కరెక్టే. ఇంకా ఈచ్ వన్ అనుకోవచ్చు, టీచ్ 100 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీరు నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి. కరెక్ట్, నేర్పించాలి. ఇది ఒకరితో ఆగిపోయేది కాదు. కానీ ముందు మనం అది ఆచరించగలగాలి. మన జీవితంలో ఆచరించి ఆ జ్ఞానాన్ని మనం కంప్లీట్గా పొందడమే ఏ గురువులకైనా కావాల్సింది. అవును మాతాజీ, అందుకే మేము ఆ స్థితికే వెళ్తున్నాం. అందాక గురుదక్షిణ ఏం వద్దన్నారు కదా, గురుదక్షిణ జోలికే వెళ్ళట్లేదు. అలా కాదు, మనం ఖచ్చితంగా మన డే షెడ్యూల్స్ని మార్చుకోగలగాలి, చిన్న చిన్న హ్యాబిట్స్ని మార్చుకోగలగాలి. మార్నింగ్ లేస్తున్నామా, ఎప్పుడు లేస్తున్నాం, ఇక్కడ నుంచి మొదలవుతుంది మనం గురువుకి మనం ఇచ్చే గ్రాటిట్యూడ్. నిజం అంటున్నాను. చిన్న చిన్న విషయాలలో కోపం వస్తుందా, కొంచెం తగ్గించుకోవడం. ఎవరి మీద జలసి వస్తుందా, కొంచెం తగ్గించుకోవడం. నిష్టగా ఉంటున్నామా, ఇంకొంచెం నిష్టగా ఉండడం. నిజాయితీగా ఉండట్లేదా, ఇంకొంచెం నిజాయితీగా ఉండడానికి ట్రై చేయడం.
ఇట్లా చిన్న చిన్న విషయాలు ఆర్ మన చుట్టుపక్కల ఎవరైనా గురువులు ఉన్నారా వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం. ఇదంతటితో పాటు మనకి పంచ రుణాలు ఉంటాయి కదా, సో ఋషి రుణ కింద ఎప్పుడు మనం ఏదో ఒకటి దక్షిణగా గురువుకి ఏది అవసరం లేదా వాళ్ళ ఆశ్రమాల సంథింగ్ అక్కడ ఉన్న ప్లేసా దానికి సంబంధించిన పరిస్థితులక ఏదైనా మన దగ్గర ఉన్నది మనం షేర్ చేసుకోగలగడం. సో ఇట్లాగా మనం ఏదో ఒక రకంగా మనం సాధన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. కానీ కొంతమంది అడుగుతారు ఇలా కూడా, అంటే మేము దూరం ఉన్నాం కదండి, ఆర్ కొంతమంది మేము ఎప్పుడు గురువుగారి సేవలోనే ఉంటామండి, గురువుగారితో 12 సంవత్సరాల నుంచి ఉన్నామండి, సో మేము గొప్ప శిష్యులమండి. నో 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 నో. స్వామి చిన్మయానందజీని ఇలా ఎవరో అడిగారంట, స్వామీజీ నేను 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను స్వామిజీ, గురువు గారితోటే ఉంటున్నాను, గురుగారి పక్కనే ఉంటున్నాను అని చెప్పేసి. స్వామిజీ అన్నారంట, నాకు కట్టే నేను పట్టుకొని నడిచే కట్టె కూడా నాతోటి 20 సంవత్సరాల నుంచి ఉంటుంది అని. ఫిజికల్ డిస్టెన్స్ గురించి కాదు, మనం గురువు యొక్క ఉద్దేశాలకి, గురువు యొక్క విజన్కి, గురువు యొక్క దృష్టికి, గురువు యొక్క పరంపరకి, గురువు యొక్క జ్ఞానానికి ఎంత దగ్గరగా ఉన్నాము. పక్కన ఫిజికల్గా ఉండి హెల్ప్ చేయడం, బయట కావాల్సినంత పని చేయడం అదంతా తక్కువ అని నేను అనట్లేదు. బట్ అన్లెస్ మన మనసు శుద్ధమయ్యి విజన్ అర్థం కాకపోతే, అలా కట్టె కూడా ఉంది అని గురుదేవులు చెప్తున్నారు. నా కట్టె కూడా నేను దాన్ని 20 ఇయర్స్ నుంచి పట్టుకొని తిరుగుతున్నా, మరి దానికి ఏమైనా అర్థమవుతుందా, దానికి ఏమైనా తెలుస్తుందా? లేదు కదా. సో అలాగా వ్యర్థంగా ఉండిపోవడం కాదు, ఆ విజన్కి మనం ఎంత దగ్గరగా ఉంటున్నాం అనే స్థితి, ఆ స్థితికి మనం దగ్గరగా వెళ్ళడం. సో దగ్గర దూరం అనేది బయటకు సంబంధించింది కాదు, గురుగారి యొక్క విజన్కి సంబంధించింది అనే విషయాన్ని చెప్తున్నారు. సో ఏదో ఒక సాధన తీసుకోండి. ఎలా దగ్గర అవుతాం? ఊరికే మనసులో తలుచుకొని 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 ఉంటే కూడా దగ్గర అవ్వం. జ్ఞానం ఏం చెప్తున్నారు, జ్ఞానం యొక్క అంతరార్థం ఎంత అర్థం చేసుకుంటున్నాం, దాని జీవితంలో ఎంత ఆచరిస్తున్నాము. ఒక్కొక్కరి ఆ, జీవిత చరిత్రలు చూడండి, గురువు శిష్యులవి మనం ఊహించని కూడా ఊహించని, తీసుకొని కూడా తీసుకోలేం ఆ సాధన. మనం ఇదేం గురువు అసలు ఇట్లా చేస్తాడా అని అనుకుంటాం మనం. ఎస్, అట్లే ఉంటుంది సాధన. మన మనసులో ఉన్న అహంకారం చచ్చిపోవాలి. నువ్వు నాకు చెప్తావా నేను మా ఇంట్లో ఎంత గ్రేట్ తెలుసా, నాకు ఇలాంటి పని చెప్తావా? నువ్వు మీ ఇంట్లో ఎంత గ్రేట్ అయితే ఏంటి? ఏమవుతుంది? గ్రేట్ 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 అంటే నీ బాడీకే నువ్వు ఎక్కువ అహంకారానికి నిజాయితీ నిజమని చెప్పుకుంటున్నావు. నీ శరీరమే నువ్వు కాదని చెప్తున్నాడు గురువు. నేను మా ఇంట్లో ఇంత గొప్ప, ఫైనాన్షియల్గా ఇంత గొప్ప, నేను ఇన్ని పిహెచ్డీలు చేశాను అంటే నీ బాడీ గురించి, నీ మైండ్ గురించి, నీ ఇంటలెక్ట్ గురించి చెప్తున్నావు కదా. బట్ గురువు చెప్తున్నది ఏంటి? నువ్వు బాడీ కాదు, మైండ్ కాదు, ఇంటలెక్ట్ కాదు, హయ్యెస్ట్ ఆత్మ. ఇది మనం అర్థం చేసుకోనంత వరకు సాధనలోకి మనం దిగలేము. చూడండి చాలా వరకు ఇప్పుడు రిలేషన్షిప్స్ ఆఫ్ ఈగో ఫైటింగ్స్ అనుకుంటున్నాం కదా, గురు శిష్య పరంపరలో కూడా మనం అర్థం చేసుకోకపోతే నన్ను ఎందుకు అనలేదు, వాళ్ళని ఎందుకు గుర్తించారు, వీళ్ళని ఎందుకు పట్టుకున్నారు, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ఏం అనలేదు, ఇవన్నీ బయట మన ఆ, ఏమంటారు హాఫ్ బ్రెయిన్ అనాలిసిస్. సాధన తీసుకోలేక, కష్టం ఓర్చుకోలేక, అహంకారాన్ని చంపుకోలేక పక్క వాళ్ళ మీద వేసే బ్లేమ్స్ ఇవన్నీ. ఓకే అండి, ఈ గురువు గారు మనకు సెట్ గారు, మనం ఎవరిమి కదా. లేదు లేదు, బట్ యూ హ్యావ్ టు సీ ద గురు పరంపర. ఎవరు పడితే వాళ్ళే గురువులు అయిపోరు, అందుకని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ చెప్పింది వినేసి వాళ్ళకి సరెండర్ అయిపోవాలని చెప్పట్లేదు శాస్త్రం. గురు పరంపర ఒకటి ఉంటుంది. ఓకే, సో గురు పరంపర టాపిక్ మనం మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. సో ఆ గురు పరంపరని ఫాలో అవుతూ, ఆ శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఎవరైతే వాటిని నిష్టగా ఫాలో అవుతున్నారో, త్యాగంగా నిస్వార్థంగా ఎవరైతే జీవిస్తున్నారో, ఎస్ టైం టెస్టెడ్లో చాలా మందిని చూసుంటాం మనం. మేబీ ఉన్న శరీరంతో ఉంటే మనకు అర్థం కాకపోవచ్చు, బట్ వాళ్ళు ఎన్ని చేశారు గొప్పతనం అనేది మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. అండ్ మన మన విషయంలో మనం ఎటువంటి అసలు సెకండ్ థాట్ కూడా లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మనది అద్భుతమైన గురు పరంపర. వ్యాస భగవానుడు, దాని తర్వాత నుంచి వస్తూ 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 భగవాన్ ఆదిశంకరాచార్యులు కదా, ఆదిశంకరాచార్యుల శిష్యుల శిష్యుల పరంపర, స్వామి తపోవనం, స్వామి చిన్మయానందజీ. సో ఇక్కడ వరకు మనకి గురు పరంపర జ్ఞానం స్ట్రేట్గా వచ్చింది అని అంటే మనం చాలా చాలా అదృష్టవంతులం. మనల్ని ఆయన ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నాడు, జస్ట్ మనం ఆయనకి కృతజ్ఞత భావంగా
మనం ఏదో ఒకటి మనం అనుకున్నది లేదా ఆయన విజన్కి సరిపడేది మనం చేయగలిగింది చేస్తూ ఉంటూ మనం బాగుపడేది ఏదైతే ఉందో అది మనం చేసి ఆచరించి ధరించాలని చెప్పేసి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరి గురువుల యొక్క ఆశీస్సులు శిష్య పరంపర అందరికీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే. సో మనం కూడా ఇంకా మన సాధనలో సిన్సియర్గా సీరియస్గా ఎలాంటి చిన్న చిన్న వాటికి ఆగిపోకుండా లోతులు చూడాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. ఓకే. సో అందరికీ గురుదేవుల బ్లెస్సింగ్స్, మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హరి ఓం.